ఒక వ్యాపారి నిత్యావసర వస్తువులను 2 గాడిదలపై వేసుకుని ఊరూరు తిరుగుతూ వ్యాపారం చేస్తూ ఉండేవాడు. ఒకరోజు బాగా దూరంగా ఉన్న ఒక గ్రామంలోకి వెళ్లాల్సి వస్తుంది. వీధులన్నీ తిరిగి వ్యాపారం చేసి సాయంత్రం అలసిపోయిన ఆ వ్యాపారి అక్కడే ఉన్న ఒక ధర్మసత్రంలో బస చేయాలనుకుంటాడు. అక్కడే సత్రం బయటే ఉన్న ఒక పెద్ద వేప చెట్టుకు గాడిదలను కట్టేద్దాం అనుకుంటాడు. కానీ తన దగ్గరున్న తాడుతో ఒక్క గాడిదని మాత్రమే కట్టగలిగాడు. 2వ గాడిద కట్టేయడానికి తన దగ్గరున్న తాడు సరిపోలేదు. అలాగే వదిలేస్తే గాడిద పారిపోవచ్చు. ఎలాగబ్బా అని ఆలోచిస్తుండగా అక్కడే ఓ బెంచ్ పై కూర్చున్న ఓ పెద్ద మనిషి వ్యాపారి ఇబ్బందిని గమనించి, ఓ వ్యాపారి, ఆ 2వ గాడిదను కూడా కట్టేయి అన్నాడంట. మరి నా దగ్గర ఇంకో తాడు లేదే అన్నాడు ఈ వ్యాపారి. ఏం పర్వాలేదు, నీ దగ్గర ఇంకో తాడు ఉన్నట్టే గాలిలో తాడుతో ఎలా కడతావో అలాగే కడుతున్నట్టు నటించు, గాడిద నమ్ముతుంది, చూడు కావాలంటే అన్నాడు. అతను చెప్పినట్టే చేశాడు. అలాగే జరిగింది. వ్యాపారి ఆశ్చర్యపోయాడు. గాడిద నిశ్శబ్దంగా అక్కడే ఉండిపోయింది. రాత్రి గడిచిపోయింది. తెల్లారింది. వ్యాపారి తయారై మళ్ళీ ఊళ్ళోకి బయలుదేరుతూ తాడుతో కట్టేసిన గాడిద తాళ్ళు విప్పాడు. ఇక 2వ గాడిదను మాత్రం పద ఇక బయలుదేరదాం లే అన్నాడు. అది లేవలేదు. లే లే అంటూ పదే పదే చెప్పినా అది లేవలేదు. అరే, నువ్వు కట్టేసి కూడా లేవు కదా, పదా లే అన్నాడు. ఎటువంటి స్పందన గాడిద నుంచి లేదు. ఎదురుగానే కూర్చున్న పెద్ద మనిషి అంతా గమనిస్తూ, చూడు బాబు, నీకు తాడు లేదు కదా అనిపించవచ్చు, కానీ గాడిదకు మాత్రం నువ్వు నిన్న సాయంత్రం కట్టేసిన తాడి ఉన్నట్టే కదా, అలాగే మళ్ళీ ఆ దృశ్య బంధాన్ని విప్పేసినట్టే నటించు, చూడు కావాలంటే అన్నాడు. వ్యాపారి చెప్పినట్టే చేశాడు. ఆశ్చర్యం, గాడిద లేచి నిలబడింది. అప్పుడు ఆ పెద్ద మనిషి చెప్పాడట, మనమేం తక్కువ వాళ్ళం కాదు, మనం కూడా అదృశ్యమైన తాళ్లతో బంధింపబడిన వాళ్ళమే. అనుమానం, భయం, భ్రమ అనే తాళ్లతో బంధించబడ్డాం. ఎవరో మనల్ని ఆపుతున్నారన్న భ్రమలో బతుకుతుంటాం. మన తాళ్లను మనమే విప్పుకోకపోతే ముందుకు వెళ్ళడం అసాధ్యం. మీరేమంటారు?